హాయ్ ఫ్రెండ్స్, అందరికీ లంచ్ అయిపోయిందా? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు అప్పడపోత తెచ్చి ఇచ్చారు. అంటే ఇది మన ఒడియాలు పట్టుకుంటాం కదా, అలానే దీన్ని కూడా అలా పడతారనమాట. ఈ షేప్ ఉంది కదా, ఇటు ప్లెయిన్ ఉంటుంది, ఇటు షేప్ ఉంటుంది, ఒక డిజైన్ లాగా. ఏం లేదు, దీన్ని ఒడియాల్లాగానే మనం నూనెలో వేయించేసుకోవడమే. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేను, మళ్ళీ వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. చూద్దాం, ఇప్పుడు దీన్ని వేయించుదాం అనుకుంటున్నాను. నేను ఆయిల్ పెట్టొచ్చాను. ఏం లేదు, ఎట్లా అంటే మనం ఒడియాలు వేయించుకుంటాం కదా, అప్పడాలు అట్లా వేయించేసుకోవటమే, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటమే. కానీ ఏమి పొంగటం అట్లా ఏమి ఉండదు, ఊరికే ఎర్రగా కాలుతాయి. బాగా ఎర్రగా అక్కర్లేదు, కొంచెం లైట్గా వేయగానే ఒక 2 minutes అట్లా అనేసి స్పూన్తో తీసేస్తే బాక్స్లో స్టోరేజ్ తీసుకోవచ్చు. సాంబారు, పప్పు అట్లా ఏమున్నా కూడా సైడ్ పెట్టుకుని తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. వెళ్దామా, ఏం చేసుకుందాం. ఆయిల్ కాగి ఉంటుంది, చూద్దాం పదండి. చూసారా, ఆయిల్ కాగిపోయింది. ఫస్ట్ ఒకటి వేస్తున్నాను, సెకండ్ ఇట్లా కొన్ని వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో అలా తిప్పేద్దాము. ఇంకా కాగలేదు అనుకుంటా ఆయిల్, కానీ పొంగవు ఏమి, ఊరికే ఎర్రగా వేగిపోతాయి. ఇప్పుడే సౌండ్ వస్తుంది. చూసారా, మన అప్పడం వేస్తే మాత్రం పొంగిద్ది, ఇవైతే పొంగవు. ఊరికే ఇట్లా వడియాలి, ఇట్లా వేయించేసుకోవడం. ఇటు గుంటూరు, విజయవాడ ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది అన్నమాట, అప్పడపూత. ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ అమ్ముతున్నారులేండి, దొరకందంటే ఏముంది ఈ రోజుల్లో. డబ్బులు పెడితే అన్నీ దొరుకుతున్నాయి కదా, అంతే. చూసారా, వేగిపోయింది, కలర్ వచ్చింది. చూసారా, తీసేద్దాం. ఓకేనా, చూసారా తీసేసాను. అట్లానే ఈ మిగిలినవన్నీ కూడా వేయించి మీకు చూపిస్తాను. ఓకేనా, బాగా ఎర్రగా అవ్వకూడదు, ఇలా అయితే సరిపోతుంది. చూసారా, ఇదేమో పచ్చిది, ఇదేమో కాలింది. ఓకేనా, మీకైనా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అక్కడ కనపడితే తీసుకుని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మిగిలిన ఏం చేద్దాం. సరే, వేయించేసాను, చాలా బాగుంటాయి. సాంబారు, పప్పు అలాంటప్పుడు చూడండి, చాలా క్రంచీగా ఉంది. చూసారా, సౌండ్ వస్తుంది, చాలా బాగుంటాయి. కొంచెం చల్లారితే ఇంకా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారో కామెంట్స్ చెప్పండి. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి లేండి, ట్రై చేయండి. ఎక్కడన్నా దొరికితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత క్రంచీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.